రే హనీ సింగ్ టీ-షర్ట్ సరి చేసుకో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం. అంతా ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే కొంచెం బిజీగా బాగున్నామండి. మీకు ఫస్ట్ ఒక హ్యాపీ విషయం షేర్ చేసుకోవాలి, చూపిస్తాను. ఉండండి. ఏం చేస్తున్నావు బావ ప్రజెంట్ నువ్వు? అదే శారీస్. సో ఇదిగోండి, అను అయితే చాయ్ పెడుతుంది. పొద్దున్నే లేచాను. ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి ఏంటి అంటే డైలీ దిగుతావా అదంటే అది కావాలి. సో పొద్దున్నే లెగిసి నన్ను చెప్పనియండిరా. సో పొద్దున్నే లెగిసి ఏమేమి ఆర్డర్లు వచ్చినాయి ఏంటి అన్నది పొద్దున్నే లేచి రాసుకుని ప్యాక్ చేసుకుని ఏ అడ్రస్ ఏంటి అన్నది అదంతా రాసుకుని కవర్ అంతా సెట్ చేసుకుంటుంది అనమాట. సో ఇది ఇలా పోతే ఇంకో విషయం వచ్చేసి ఇంకో అను అయితే టీ అయితే పెడుతుందండి. ఆ పనులన్నీ చేసుకుని ఆడుకో తల్లి, నువ్వు ఆడుకో, నువ్వు కామ్గా ఉండు. నెక్స్ట్ వచ్చేసి ఏ బావ శారీస్ ఫ్రెండ్స్, ఇదిగో 1, 2, 3, 4 ఈ 4 శారీస్ ఒకళ్ళే తీసుకున్నారు. వాళ్ళ పేరేంటి బావా? నెల్లూరు అమ్మాయి అండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఒకేసారి అంటే ఒక చీర కొనుక్కొని అది ఎలా ఉంది ఏంటి క్వాలిటీ చూసి రెండోది కొనుక్కోవడం వేరు, ఒకేసారి నమ్మకంగా 4 కొనుక్కోవడం వేరు. సో థ్యాంక్ యూ అమ్మా. నీ పేరు చెప్దాము అంటేనేమో మా ఆవిడ ఏమో బావ నెల్లూరు అమ్మాయి అని అంటుంది. సో రేపు బ్లాగ్ లో చెప్దాము. ఇంకొక విషయం చెప్తానండి మీతో. ఆగరా పొట్టోడా, ఇంకో విషయం చెప్పాలి. ఇంకో విషయం ఏంటి అంటే దీనికి మనం పోస్ట్ చేయట్లేదు, కొరియర్ చేయట్లేదు. హిందూ అమ్మాయి ఏంటండి వినపట్టదు లేవే అమ్మ. హిందూ అమ్మ బాగున్నారా? మా హిందూ గారు థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అలా నమ్మి ఆర్డర్ చేయడం అనేది కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఒకేసారి 4 చీరలు అంటే వేరే వాళ్ళు చేశారు కానీ ఒకేసారి 4 చీరలు చీర. ఫస్ట్ ఒక చీర కొనుక్కొని అవి వచ్చిన తర్వాత చూసుకుని బాగున్నాయి అక్క అని చెప్పేసి అంటే 3 చేశారు. మళ్ళీ 3 చేశారు. యుఎస్ చీరలు దాదాపు 9 ఏమో ఉన్నాయండి అక్కడ. సో ఇంకో విషయం ఇంకోటి చెప్పాలి. ఫస్ట్ డేనే కుమారి 3 చీరలు తీసుకుంది. అదే 4 లేవు అంటున్నా, 3 ఉన్నాయి. తర్వాత 4 ఈ అమ్మాయి హైయెస్ట్. ఎందుకన్నా హైయెస్ట్ 9 చీరలు యుఎస్ఏకి రత్నక్క. కానీ ఇంకా తీసుకుని దాకా మంత్ ఎండ్ వరకు చూసి తీసుకుని ఒకసారి షిప్ చేయించుకో. సో ఇంకొక 2 మాటలు మాట్లాడి ఇంకో 2 మాటలు మాట్లాడి బిజినెస్ గురించి ఆపేస్తాను. ఆ 2 మాటలు ఏంటి అంటే వీళ్ళకి మనం బస్సుకి ఇస్తున్నాం అనమాట. బస్సుకి ఇస్తే కనుక ఇప్పుడు పలానా చోట నుంచి బస్సు ఒక చోటకి వెళ్ళడానికి 6 గంటలు టైం పట్టింది కదా. ఆ డ్రైవర్కి ఇచ్చామనుకో, ఆ డ్రైవర్ అన్న తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేస్తాడు. అంటే కొంచెం స్పీడ్గా వెళ్ళింది, కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయి అనమాట. వాళ్ళకి డబ్బులు కట్టాలి కాబట్టి మనము. సో అది తనకి ఏంటంటే రేపే కట్టుకోవాలి. ఏదో ఏంటి బావ రేపు నాకు తెలిసి రేపు కట్టుకోవాలి అంటే శ్రావణ ఆదివారం రేపు. అలాంటివి ఉండవా? శ్రావణ శుక్రవారం, శ్రావణ శనివారం అన్నీ ఉంటాయి ఏమో. శ్రావణ మాసంలో వచ్చాయి అనుకున్నా. సర్లే అమ్మ ఎందుకు చెప్పు, రేపు శ్రావణ ఆదివారం అని చెప్పి రేపు కట్టుకోవాలనుకుంటున్నావు కాబట్టి మనం వెళ్ళి బస్ స్టాండ్ లో ఇస్తాను. విజయవాడ బస్ స్టాండ్ లో వచ్చింది అనమాట మీకు. సో ఎవరన్నా విజయవాడ వాళ్ళు, భవానీపురం వాళ్ళు, నెక్స్ట్ బెన్ సర్కిల్ వాళ్ళు, కూడా 5 సారీస్ ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, తీసుకుంటాను. ఇప్పుడు పొద్దున్నే ఫోన్ పే చేస్తాను. సో స్పీడ్ గా చెప్తాను. మీరే ఎవరైనా సరే ఈ దగ్గర ఉన్న వాళ్ళు తీసుకున్నారు అనుకుంటే కనుక మంగళగిరి అయితే మంగళగిరి వచ్చి నేనే డెలివరీ ఇస్తాను. అంటే ఒక ప్లేస్ చెప్తాను, మంగళగిరి గాలిగోపురం సెంటర్ దగ్గరికి రండి అంటాను. ఎవరైనా సరే అక్కడికి వచ్చి తీసుకోవచ్చు. విజయవాడ అయితే కనుక బ్యారేజ్ మీద స్టార్టింగ్ ఉంటది కదా సగంలో, ఆ సగం వరకు వస్తాను. అక్కడికి వచ్చి ఎవరైనా తీసుకోవచ్చు. ఏం వద్దులే అన్నయ్య అంటే. సో అది అమ్మయ్య మీట్ అవ్వచ్చు అని చెప్పి హ్యాపీ అండి మాకు కూడా. దానికి ఖాళీ ఇంతకుముందు అంటే ఫుల్గా కొద్దిగా ఖాళీగా ఉండేవాళ్ళము. అప్పుడు లక్కీ గారు దోగడతా ఉండే టైంలో ఇప్పుడు వాడు ఆడటం, వాడిని వదలటం అనేది కొద్దిగా ఇదైపోయేసరికి మనకనేది కుదరట్లేదు. ఇదంతా పక్కన పెట్టేస్తే కొంచెం వాగుడే ఉంది, అర్థం చేసుకోండి. నిన్న కామెంట్ లో చిన్న సైజ్ వార్ ఒకటి జరిగింది, ఒక 20 మెసేజ్ల వరకు. అంటే నేను కావాలని చెప్పి ఉంచాను. ఎందుకు అలా తీయటం, వాళ్ళు ఏదో అనుకుంటున్నారు కదా, ప్రతిదీ మనం అలా తీయాల్సిన అవసరం లేదు. కావాలని చెప్పి నేనే ఉంచాను. చాలా మంది సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. సో థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి. కొన్ని సందర్భాల్లో మీరు సపోర్ట్ చేయడం అనేది చాలా హ్యాపీగా ఉంటుంది. ఎదుటి వాళ్ళకి
కొద్దిగా చెప్పినట్టు ఉంటది గట్టిగా. ఇప్పుడు పోయాయి అని చెప్పేసి వెతుక్కోకుండా వీడియో చేయలేదండి. వెతుకుతున్నాను, ఇల్లు సర్దుతున్నాను, సామాన్ అంతా ఎట్లా తీస్తున్నాను ఎట్లా పెడుతున్నాను అనేది తెలుస్తుంది. అది ఇల్లు సర్దుతున్నావా సర్దట్లేదా, డాక్యుమెంట్స్ పోయినాయా, పోగొట్టేసావా, పారేసావా, దొంగతనం చేసావా, ఇది కాదు. ఒక డైలీ వ్లాగ్, ఇంట్లో జరిగే వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయండి. ఇంట్లో ఏముంటాయి వీటి గురించి అంటే, ఇప్పుడు ఇంట్లో విమానం ఆకాశంలోకి ఎలా వెళ్తుంది, రాకెట్ ఎప్పుడు ల్యాండ్ అయింది, అయ్యాను పరిశోధిస్తాం. మనం ఏం పరిశోధించాం కదా. ఈ రోజు ఏం కూర, నిన్నేం కూర, మీ అమ్మ ఫోన్ చేసిందా, ఏమంటుంది, నువ్వు నాకు చీర ఎందుకు కొనలేదు, సినిమాకి తీసుకెళ్తున్నా ఎందుకు తీసుకెళ్లేదు, ఇదే ఉంటది టాపిక్. మీకు కావాలి అనుకున్న వీడియోస్ అయ్యి ఎత్తుక్కోకుండా ఇప్పుడు నా దాంట్లోకి వచ్చి ఏఆర్ రెహమాన్ పాట ఎందుకు పాడలేదంటే ఏముంటుంది, అయ్యి డైలీ వ్లాగ్ ఎంటర్టైన్మెంట్ ఉంటది, ఒక రకంగా డాన్స్ లో పాటలో ఉంటాయి. వాళ్ళు ఉంటుంది కదా, మేము చేస్తాం మధ్య మధ్యలో డైలీ అయ్యే బ్లాగ్స్ పెట్టుకుని మధ్య మధ్యలో స్క్రిప్ట్లు చేస్తాము, కామెడీ వీడియోస్ చేస్తాము, పిల్లల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తాము. ఒకసారి చూడండి ఛానల్లోకి వెళ్ళి మీకు అర్థమవుతుంది అది. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఎలాగ ప్రేమగా కలిసి ఉండాలి, ఇంట్లో ఎలా ఉంటాయి ఏంటి అన్న వేలో మా వీడియోస్ ఉంటాయి. సో దాన్ని మీరు అర్థం చేసుకోకుండా బిగ్ బాస్ లాగా బిగ్ బాస్ తో పోలుస్తున్నారు మీ ఛానల్ ని అని కూడా తీసుకొస్తారేమో చెప్తున్నాను. అది కూడా మనకి అందులో కంటెంట్ కూడా ఇదే అని చెప్తుంది, డైలీ జరిగే కంటెంట్ ఇంట్లో ఉండేది. సో నెగిటివ్ కామెంట్స్ ఎవరైనా పెట్టాలంటే దయచేసి ఆపేసేయండి. ఎందుకంటే నేను మా ఫోన్ తీసుకొచ్చి మీ ఇంటి ముందుకు వచ్చి ఈ వీడియో చూడండి, వీడియో చూడండి, వీడియో చూడండి అంటే ఏంట్రా బాబు నీ ఘోర అని మీరంటే అది ఒక అర్థం. నేను నా ఫోన్ లో తీసుకున్న వీడియో నాకంటూ ఒక ఛానల్ పెట్టుకుని నేను ఆ ఛానల్లో పెట్టుకుంటే మీరు వచ్చి ఆ ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూసి ఇక్కడ నేను ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మనకు సపోర్ట్ చేస్తూ కామెంట్ పెట్టిన వాళ్ళకి వాళ్ళు కామెంట్ పెట్టారు నీకేంటమ్మా అంత నొప్పి అని చెప్పేసి. వాళ్ళు నన్నంటే ఇబ్బంది ఏం లేదు, కానీ నన్ను అన్నందుకు వీళ్ళు వాళ్ళంటే వాళ్ళకి వచ్చేసింది ఇబ్బంది. ఇప్పుడు వాళ్ళు నన్ను అంటాం ఎంత కరెక్ట్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు, అది తప్పైనా సరే. మరి మనకి నెగిటివ్ కామెంట్ పెట్టిన వాళ్ళకి వేరే వాళ్ళు ఆన్సర్ ఇవ్వడం కూడా కరెక్టే కదా. నువ్వు నా జోలికి వచ్చావు, వాళ్ళు నీ జోలికి వచ్చావు, నువ్వు నా జోలు రాకు, వాళ్ళు నీ జోలు రారు. నువ్వు నా జోలికి వచ్చావు, నేను నీ జోలికి వచ్చాను, నువ్వు నా జోలు రాకు, నేను నీ జోలు రాను. నువ్వు నా ఛానల్లోకి వచ్చి నా వీడియోస్ చూడ మాకు నీకు కామెంట్ పెట్టాల్సిన అవసరం ఉండదు, నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. అది కొద్దిగా డబ్బు ఉంది మాకు దీన్ని కూడా సింపతి అని చెప్పేసి నేను అన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళు బాగా చదివించారంట, వాళ్ళు మంచి జాబులు చేసుకుంటున్నారు. మాకు మా లైఫ్ స్టైల్ తీసుకొచ్చి యూట్యూబ్లో పెట్టాల్సిన అవసరం లేదు. నీకు అవసరం లేదేమో, మాకు అవసరం. సరేనా? అది. సో దయచేసి ఒక 6 నిమిషాలు వాగాను, దయచేసి అర్థం చేసుకోండి, ఏమనుకోమాకండి. సో చాయ్ అయిపోయిందారా? బా మావిడ హైలైట్ డైలాగ్ చూసారా? సరే రాత్రి లక్కీగానే బయటికి తీసుకెళ్ళానండి. హ్యాపీ ఉందంట, బయటకు వెళ్తే హ్యాపీగా ఉందా? ఏం కొనిచ్చాడు పప్ప? ఏం కొనిచ్చాడు పప్ప? ఐస్ క్రీమా? తిన్నావా? బాగుందా ఐస్ క్రీమ్? బాగుందా ఐస్ క్రీమ్? బాగుందా? ఎట్లుంది ఐస్ క్రీమ్? ఎట్లుంది ఐస్ క్రీమ్? ఎట్లుంది? ఇందాక ఎంత క్యూట్ గా చెప్పిందండి, ఒక రకమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చింది అనమాట. ఐస్ క్రీమ్ బాగుందా? బంగారు తల్లి. ఫ్రెండ్స్ ఇదిగో చాయ్ అయితే అయిపోయిందండి. ఫ్రెండ్స్ నిన్న ఫ్రెండ్స్ నిన్న గోంగూర చికెన్ చేసిందండి, సూపర్ వచ్చింది. అంటే ఎక్కువ ఓవర్గా గోంగూర అవ్వకుండా 10 రూపాయల గోంగూర కరెక్ట్గా సరిపోయింది అరకిలో చికెన్కి. బాగా వచ్చింది అనమాట చికెన్, బాగుంది. ఫ్రెండ్స్ ఇదిగో మేమందరం చోటకి బయలుదేరాం, ఎక్కడికి వెళ్ళాం అన్నది తర్వాత చూపిస్తాను. పాట కొత్త మమ్మీ తెచ్చేదాకా అంతే. ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే మేము విష్ చేసేయండి, కంగ్రాచులేషన్స్ చెప్పేసేయండి. సో టోటల్ గా 4 years కంప్లీట్ చేసుకొని మా ఛానల్ 5th year లోకి అయితే అడుగు పెట్టింది అనమాట. అండ్ విష్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మేము ఇప్పటికి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 4 years నిన్న ఆగస్టు 15కి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. కరెక్ట్గా లాస్ట్ టైము కాకుండా 4 సంవత్సరాల క్రితం ఆ రోజు స్టార్ట్ చేశాను అనమాట. 2020 అది కూడా 15న స్టార్ట్ చేశాను. మన ఇంట్రెస్ట్ ఏమీ లేదు, తనే ఇంట్రెస్ట్గా కావాలి నేను చేయాలి, ఎందుకు ఖాళీగా ఉండటం, ఏదో దానికి ఉపయోగపడిద్ది అని చెప్పేసి అంది. అప్పుడు మన బంగారు షాపు మంచి ఊపిలో ఉందన్నమాట. అంటే అప్పటికి ఇంకా ఈ కళ్యాణ్ జ్యువెలర్స్ ఇలాంటి జ్యువెలర్స్ కొన్ని ఆఫర్లు పెట్టలేదు అనమాట.
ఆఫర్లు పెట్టలేదు ఇక్కడ మొత్తం అంత అన్ని లేవు షాప్స్. సిద్దిలాలో ఒకటి ఉన్న తక్కువ జ్యువెలర్స్, బెంగాలీ వర్కర్స్ తక్కువ అనమాట. ఎప్పుడైతే బెంగాలీ వర్కర్స్ ఎక్కువ వచ్చారో అప్పటి నుంచి వర్క్ అనేది డౌన్ అయిపోయింది. సో ఇప్పుడు తను ఏదైతే వద్దు అని నేనంటే ఏదైతే స్టార్ట్ చేసిందో అదే ఒక రకమైన సపోర్ట్ అయింది అనమాట మనకి. సో అందుకే లేడీస్ ఎప్పుడైనా ఏదైనా చేస్తాను అంటే కనుక ఒకటి కాకపోతే ఒకటైనా సరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. వద్దు అని ప్రతిదానికి ఎంటపడకూడదు. ఏమో ఎందులో ఏముందో ఎవరికి తెలుసు, చెప్పలేం కదా. సో అలాగా అందుకని చెప్పి మావిడ ఏం చేస్తాను కానీ నేను జాగ్రత్తల పరంగా నేను చూసుకొని ఫుల్ సపోర్ట్ ఇస్తానన్నమాట. ముందు వద్దు అని అన్నాను, చేస్తాను అంటే ముందు దాని గురించి ఆలోచించి టైం తీసుకొని ఏది సెట్ అయ్యింది ఏది సెట్ అవ్వదు, చేయగలిగిద్దా లేదా, తనకి ఏమైనా ఇబ్బంది వచ్చిద్దా ఏంటి అని చెప్పి అవన్నీ చూసుకొని ఇక మిగతా గ్రౌండ్ వర్క్ అనేది ఉంటుంది కదా. సో ఆ వర్క్ మొత్తం నేను చూసుకొని స్టార్ట్ అయితే చేపిస్తాను. అలాగా మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో కూడా ఎవరైనా సరే ఏదన్నా దానికి ఒక స్టెప్ తీసుకుంటాను అంటే కనుక సో దానికి మీరు చేయగలిగినంత వరకు చేయూతనిచ్చారనుకో వాళ్ళు కూడా నిరూపించుకునే అవకాశం వచ్చింది. కాకపోతే ప్రతి ఒక్కరికి వెంటనే సక్సెస్ అనేది రాదు, టైం పట్టిద్ది. ఒక్కొక్కరికి ఒక్కోలా టైం పట్టిద్ది. వాళ్ళు అర్థం చేసుకొని అది ఇంప్రూవ్ చేసుకోవడానికి ఒకరికి 6 నెలలు పట్టచ్చు, ఒక్కొక్కరికి అర్థమయ్యి ఇంప్రూవ్ అవడానికి సంవత్సరం పట్టచ్చు. సో లాస్ట్కి అయితే సక్సెస్ అవుతారు. సో ఇలాంటి కొన్ని విషయాల్లో మా ఆవిడని నేను బాగా ఏమంటారు చూశాను చాలా విషయాలు ఇలాగ తను సక్సెస్ అయ్యే విషయాల్లో. సో అది ఫస్ట్ మనం వాళ్ళని నమ్మాలి, వాళ్ళు మనల్ని నమ్మాలి. వాళ్ళు ఏదన్నా సరే ఇది ఫలాంది స్టార్ట్ చేస్తాను అని మనం చెప్పడానికి కూడా భయపడకుండా ఉండే అంత ఇది ఉండాలన్నమాట, అండర్స్టాండింగ్ ఉండాలన్నమాట. సో ఎందుకు చెప్పాలనిపించింది చెప్పాను. సో ఇప్పుడైతే మేము ఒక స్వీట్ షాప్ చెప్పాలనుకున్న మాటలు మొత్తం మా ఆయన చెప్పేశాడు ప్రామిస్గా. నేను చెప్పాలనుకున్నాను నేను ఏదైనా స్టార్ట్ చేస్తా అంటే ఫస్ట్ చెప్తారు ప్రతి ఒక్కరు, ఫస్ట్ కీడెంచి మేలంచమంటారు. మా ఆయన అదే చెప్తారు నాకు, లేదు ఇలా కాదు ఇలా అని ఆయనకు అర్థమయ్యేలాగా చెప్తాను. ఇద్దరం అనుకుంటాము, ఫైనల్ డిసిషన్ తీసుకొని ఇంకా స్టార్ట్ చేసేస్తామన్నమాట. సో మొత్తానికి అయితే సక్సెస్ అయ్యి మేము ముందున్నాం కాబట్టి ఈ 4 మాటలు మీ ద్వారా మీ ఇంట్లో ఎవరికైనా ఉపయోగపడతాయి అనుకో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి ఎక్స్ట్రా చేయకుండా నార్మల్గా చెప్పాను నేను. ఓకే, మీరు అర్థం చేసుకొని విష్ చేస్తారు. నేను చెప్పిన మాటలు మీకు ఏమనిపించినాయి ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ ఒక బేకరీకి అయితే వచ్చాము. బుట్ట కేక్ ఒకటి తీసుకొని కొంచెం గుర్తుగా ఉండేటట్టుగా అది కట్ చేసుకొని విష్ చేసుకొని హిందూ ముస్లిం బాయ్ అనుకొని చేతులు కలుపుకొని ఊరికే అంటున్నానులేండి. నేను ఎవరు కామెంట్ పెట్టారు అది గుర్తొచ్చింది. సో అది బుట్ట కేక్లోనే చూపిస్తాను రండి. ఇంకా ఏ బాగా ఏంటిది స్నో కేక్ అట్లా అనిపిస్తుంది చూస్తుంటే స్నో లాగా ఉంది మొత్తం. ఏదే కొబ్బరి కూడా లేవే లేస్తే చూపిస్తా. ఇవ్వండి బుట్ట కేకులో నన్ను చూసారా, ఇగో ఇవి మొన్నటి దాకా కలర్స్ ఉన్నాయి అనమాట, ఇప్పుడు లేవు. ఇది ఒకటి నెక్స్ట్ అది కాదు అది ఇది ఇక మిగతా నార్మల్ కేకులు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే కలర్స్ ఉన్నాయో ఇంతకుముందు ఆ కలర్స్ ఉన్నాయి, ఇప్పుడు ఆ కలర్స్ లేవు అనమాట. ఇలా ఉన్నాయి మొత్తం వైట్, ఏదో శాంతికి చిహ్నం ఉంటుంది సార్ వైట్, అలా ఉన్నాయి అవి. సో ఇంకా ఇది తీసుకుందామా, ఏది తీసుకుందాం బావా? ఇది తీసుకుందాం బావా, పిస్తాను చెర్రీ ఫ్రూట్ బాగుంది, ఇవి తీసుకుందాం. మర్చిపోయి ఎవరెవరు వచ్చామంటే ఇదిగో మా వదిన వచ్చింది, లక్కీగాడు వచ్చాడు, సాజీ వచ్చింది, ప్రిన్సిపల్ వచ్చింది, మా ఆవిడ వచ్చింది. రమ్మన్నాను కానీ కొన్ని రీజన్స్ ఎలా రాలేకపోయింది, ఏదో వర్క్ లో ఉన్నారనమాట, కొంచెం వర్క్ ఉందంట, ఇది కొంచెం అర్జెంట్ అని చెప్పేసి ఆగిపోయింది వదిన. లేకపోతే వదిన కూడా వచ్చేది. కొద్దిగా రాలేదని కొంచెం ఇదిగానే ఉంది, వస్తే బాగుండేది చక్కగా అది. సో ఇది మేము ఇక్కడికి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ సిట్టింగ్ ఉంటుంది అనమాట. సో అది ఫుడ్ కూడా మంచి టేస్టీగా ఉంటుంది. సో అరే కానివ్వండి బ్రదరు, అది ఎవరా ఆ కేక్? లేదు చాకోడు ఇవా బ్రదరు, ఈ పీస్ ఒకటి తీవా కిందది పాపిడి పీస్. ఓకే పెద్దది ఇవ్వండి, చేయలేకి ఇదా ఇక్కడ ఎందుకు 2 లీటర్లు స్నానానికే అయింది, లీటర్ తీస్తారు పెద్దదంటే లేదా? ఓకే రెడీయా బాబా? రెడీ రికార్డ్ అవుతుందా? రెడ్ బటన్ నెంబర్స్ పడుతుంది.
కంగ్రాచులేషన్స్ కోటి. ఏంటి బావ కంగ్రాచులేషన్స్ లక్కీ తెలి కొద్దిగా అందుకే కొద్దిగా పడుతుంది. చెల్లికి కూడా కాపు చూడు పెట్టానే మర్చిపోయావా? నువ్వు పెట్టింది నేను పెడతా నీకు పెడతానే తీసుకుంటే పెట్టింది ఇలాగే చాలా తీయండి చాలా ఇలాగే చాలా తీయండి మా లక్కీకి పెట్టలేని దగ్గు వస్తుందండి అందుకే వద్దండి. కంగ్రాచులేషన్స్ అక్కడ నీకు కూడా రాజిదా వద్దని తీసింది తీసుకో బాగానే అందరు తింటున్నారు. పెళ్లి రోజు పెళ్లి రోజు కాదండి మాట్లాడేనా యూట్యూబ్ ఛానల్ చేసి 5 సంవత్సరాలండి వాళ్ళకి 4 సంవత్సరాలా 4 సంవత్సరాలండి అందుకే కేక్ కోసేసారు అంతేనా బాగానే మాట్లాడుతున్నాను. సో మొత్తానికి ఇదిగోండి చిన్న కేక్ కోసుకొని చిన్న ఫ్యామిలీ ఇలా జరుపుకున్నాం అనమాట. ఇంచమ్మా లక్కీ లక్కీ టేస్ట్ కూడా బాగుంది కదా, సూపర్ ఉందండి టేస్ట్, ఫ్రెష్గా ఉంది. మొత్తానికి చక్కగా జరిగింది, సింపుల్గా కేక్ కోసుకున్నాం. ఫోన్లే ఒక్కోసారి అది కూడా కుదరట్లేదు బాబా, వద్దా ఇంకేం పట్టు, ఫుల్ దగ్గర వస్తుంది, రాత్రి కూడా జ్వరం వచ్చింది కదా. ఫ్రెండ్స్ అమ్మ నువ్వేమైనా హాట్ తిందు దా. ఫ్రెండ్స్ ఇదిగో పన్నీర్ పప్పు తీసుకున్నాం ఫ్రెండ్స్ అమ్మ కోసం, ఎందుకంటే కేక్ తినట్లేదు కదా. ఆ కేక్ నాకేనా, ఇదిగో మిగిలిన డస్ట్బిన్ వేసినట్టుగా నా పొట్ట వేస్తారు, మళ్ళీ లావయ్యా అంటారు. అది నువ్వు వెళ్ళి పప్పు తీసుకోపో, పొట్టోడా నువ్వురా రా. వదినా నువ్వేం తింటావు? పప్పులు ఏమంతా ఫ్రెండ్స్ అమ్మ, నీకు ఇంకేమైనా కావాలా? వదినా బావా చిచి అమ్మ బావా అన్న డజన్ ఇయ్యన్న సాస్ ప్యాకెట్లు, మా వదిన తింటుందంట. చూడండి ఎలా తింటుంది సాస్ ప్యాకెట్లు. లక్కీ డ్రామా ఏం తీసుకుంటున్నావు బావా? తీసేనా? వావ్ అంత తొందరగా తీసారు మీరు. అయిపోద్ది ఈరోజు అయిపోద్ది బావ, 9 వావ్ ఇందుకే కంగ్రాచులేషన్స్, 4 years అందుకు కాదు లొట్టబడింది వచ్చి డ్రెస్ ఎందుకనరా ఎప్పుడెప్పుడు డ్రెస్ తీసేసి టీషర్ట్ తీసుకోవాలా అని. అర్రే తప్పని చెప్పినది వద్దులే నాన్న.
చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయారు.